కేటీఆర్ వాళ్ళ నాయన కేసీఆర్ కలిసి వచ్చిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్ దే అన్నారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను గెలుస్తోందన్నారు. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణను అధోగతి పాలు చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వారికి ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా వైఖరిలో మార్పు రాలేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత గులాబీ కారు పర్మనెంట్ గా షెడ్డుకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హైదరాబాద్ లోని కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంట్లో కూకట్పల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదల